హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం భానుమతి రామకృష్ణ గారు రచించినటువంటి అత్తగారి కథలు అనే కథలు వినేద్దామండి. అత్తగారి కథల్లో మొదటి కథ అత్తగారు ఆవకాయ అనే కథలోకి వెళ్ళిపోదామా? సాధారణంగా మద్రాసులో ఉండే తెలుగు జనాభాకు ఆవకాయ తినే ప్రాప్తం కలగడం అదృష్టంలో ఒక భాగం అని చెప్పాల్సిందే. విజయవాడ దగ్గర నుండే విశాఖపట్నం వరకు ఉండే ఊళ్ళల్లో బంధువులలో తెలిసిన వాళ్ళు ఉండి ఆవకాయ జాడీలు మద్రాసుకు రవాణా చేస్తే తప్ప బంధువులు తెలిసిన వాళ్ళు, కనీసం ఆవకాయ సప్లై చేసే రకం బంధువులు ఇద్దరు లేని తెలుగు వాళ్ళు మద్రాసులో కాసే మామిడికాయలు తినాల్సిందే కానీ ఆవకాయ తినే అవకాశం లేదు. ఆవకాయ పెట్టడం తెలిసిన బామ్మగారులు ఉండే కుటుంబాలకు బాధే లేదు. నూజివిడి రసాల కాయలు సామర్లకోట పప్పు నూనె తెప్పించలేకపోయినా మద్రాసు మామిడికాయలతోనైనా గుమగుమగలాడే ఆవకాయ పెట్టగలరు. ఎట్టోచి తినటం తెలిసి ఆవకాయ పెట్టడం తెలియని మా బోటి వాళ్ళకే అవస్థ. పోయిన సంవత్సరం వరకు తెలిసిన వాళ్ళు బెజవాడ ప్రాంతం నుండి ఆవకాయ పంపించేవాళ్ళు. ప్రతి ఏటా ఆవకాయ పంపుతూ ఉండేవాళ్ళు. 2-3 పెద్ద చాడీల్లో ఈ సంవత్సరం వారింట్లో 2-3 పెళ్ళిళ్ళు జరగడం వల్ల మాకు ఆవకాయ పంపే వ్యవధి వారికి లేకుండా పోయింది. ఇన్నాళ్లకు ఆవకాయను గురించి ఆలోచించని నాకు ఇంట్లో ఆవకాయ లేదు అనే, ఈ సంవత్సరం రాదు అని తెలియగానే గుండె గతుక్కుమంది. కొన్ని వస్తువులు ఉన్నప్పటికంటే లేనప్పుడే ఎక్కువ అగ్రస్థానం వహిస్తాయి మనుషుల మనసుల్లో. అలాగే ఆవకాయ ప్రతి ఏటా వస్తున్నప్పుడు మా వంట చేసే అయ్యరు అన్నం వడ్డించిన వెంటనే ఆహా ఊరగే వేణుమా అంటే మేము వేండబ్బా ఎప్పుడు ఆవకాయేనా, దరిద్రం అన్ని రోజులు కూడా ఉన్నాయి. ఆవకాయ ఉన్నప్పుడు మా వంట అయ్యరు పచ్చళ్ళు చేయడానికి బద్దకించేవాడు. ఈ సంవత్సరం ఆవకాయ లేకపోయేసరికి మా వంట అయ్యరు చేసే వంటల్లోని లోపాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడడం మొదలెట్టాయి. ఈ సంవత్సరం వంట అయ్యరు ఏం చేస్తే అది తిని నోరు మూసుకొని ఊరుకోవాలిగా. బోలన్నీ అనుకున్నప్పుడంతా ఆవకాయ కోసం నోరూరడం మొదలెట్టింది. ఆవకాయ కోసం మా ఇంటి మా వారికి మిత్రులు కొందరు కుటుంబాలతో సహా భోజనానికి వచ్చేవారు. అప్పుడప్పుడు ఆహా ఎన్నాళ్లకు తినగలుగుతున్నామండి మన దేశపు ఆవకాయ అని వాళ్ళంతా లొట్టలేసుకుంటూ తింటుంటే మేము చాలా నిర్లక్ష్యంగా ఆవకాయకేం భాగ్యంలేండి, మాకు ప్రతి ఏడా వస్తుంటుంది ఆవకాయ అనేవాళ్ళం గర్వంగా. వచ్చిన వాళ్ళు అందరూ సగం జాడి తినేసి సగం జాడి ఇంటికి పట్టుకొని పోయేవాళ్ళు తలా కాస్త. అయినా అంత ఆవకాయ పట్టుక వెళ్ళిపోయారే, ఈ సంవత్సరం మన ఇంటికి చాలుతుందో లేదో అని నేను అనుకుంటుంటే అబ్బా చాలకపోతే పోనిస్తూ ఎంతని తింటాం ఆవకాయ, నాకు వద్దనే వద్దు, నీకు కావాలంటే మిగిలిన ఆవకాయ దాచిపెట్టి తింటుండు అన్నారు మావారు ఎగతాళిగా. అలాంటి మావారు ఈ సంవత్సరం ఆవకాయ ఇంట్లో లేదని తెలిసిన తర్వాత తనేమన్నది కూడా మర్చిపోయి అయ్యగాడు చేసిన ఈ పచ్చళ్ళు తినడం చాలా కష్టం, ఆవకాయ ఉంటే బాగుండేది అంటం మొదలెట్టారు. మా అత్తగారు మడిలో నుంచి నిమ్మకాయ ఊరగాయ తప్ప ఇంట్లో ఏ ఊరగాయ లేదు. మా అత్తగారు కారం లేని నిమ్మకాయ ఊరగాయ తింటుంది, మాకు సహించదు. అదే ఆమె మడితో ఒక మూలన దాచిన బూజు పట్టిన నిమ్మకాయ జాడి ఎవరూ ముట్టుకోకపోవడానికి కారణం. మా వారు ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేస్తుండగా కొడుకు ఆవకాయ లేదని కలవరిస్తున్నాడని ఎంతో ప్రేమగా మడి నిమ్మకాయ ఊరగాయ తెచ్చి కొడుకు కంచంలోకి వడ్డించారు మా అత్తగారు. కొడుకు ఆ నిమ్మకాయ ఊరగాయను ముట్టుకోకపోగా కంచంలో నుంచి తీసి కింద పడేశారు. మా అత్తగారు చూడలేదు కానీ చూస్తే చాలా నొచ్చుకునేది పాపం. తర్వాత నన్ను అడిగింది, అబ్బాయి ఊరగాయ ఎట్లా ఉన్నాడు అని. చాలా బాగుందన్నారు కానీ ఆవకాయ ఊరగాయ అంటే ఆయనకు మక్కువ ఎక్కువ ఇష్టము. ఈ సంవత్సరం ఆవకాయ రాలేదే, ఏం చెయ్యడం, ఎవరిని అడగడం అని దిగులు పట్టుకుంది అన్నాను. నీదంతా చోద్యమే మరీను, ఎవరినో ఎందుకు అడగడం, ఆవకాయ పెట్టడం ఏం బ్రహ్మ విద్య గనకనా, తెలియకడుగుతారా
అయినా అంత కారం అంత నూనె వేసి ఆ ఉత్తరాది వాళ్ళలాగా ఆవకాయ మీరంతా రొట్టెలేసుకొని తింటుంటే నా కళ్ళ వెంట నీళ్లు కారుతాయి. అయినా మనకెందుకులే అని ఊరుకున్నాను. అసలు అంత కారం ఉండే ఆవకాయని తింటే మీ ఒళ్ళుగతి ఏం కానను? ఏదో వారికిష్టం అన్నాను నేను. నేను పెట్టేస్తానుండు ఆవకాయ అన్నారు మా అత్తగారు దర్జాగా కూర్చుంటూ. నా ప్రాణం లేచినట్లు వచ్చింది. అంతకంటేనా మీరు గనక ఆవకాయ పెడితే ఇంక మనకు ఆవకాయ లేదన్న లోటు ఉండదు ఈ సంవత్సరం అన్నాను సంతోషంగా. నీదంతా చాదస్తమే మరీను. ఏ సంవత్సరం అయినా మన ఇంట్లో పెట్టుకోవచ్చు ఆవకాయ. ఏం బ్రహ్మ విద్య అంటాను. నిమ్మకాయ ఎంతో ఆవకాయ అంతే అన్నారు తేలిగ్గా మా అత్తగారు. అంతే అంతే అన్నాను. ఆవిడ మన్నదో గాని అర్థం కాక నేను. కానీ నాకో సందేహం కలిగింది. మా అత్తగారి పుట్టినిల్లు చెంగల్పట్, మెట్టినిల్లు నంద్యాల. ఆవకాయకు మా అత్తగారికి ఎలాంటి సంబంధం ఉంటుందా అని చాలాసేపు ఆలోచించాను. అడుగుదామనుకున్నాను. మళ్ళీ ఆపేక్షిస్తుంది అనుకుంటుందని ఊరుకున్నాను. అయితే ఏం వస్తువులు కావాల్సి ఉంటాయి ఆవకాయ వేయడానికి అని అడిగాను తెల్ల కాగితం పెన్సిల్ చేత పుచ్చుకొని. ఆవిడ గారి గుమస్తాల. వెంటనే మా అత్తగారు కాలు మీద కాలు మూతి మీద వేలు వేసుకొని ఒక్క క్షణం ఆలోచించారు. మామిడికాయలు కావాలిగా అన్నాను మా అత్తగారి ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ. అబ్బే ఎందుకే అన్నారు అలక్ష్యంగా చేపరిస్తూ. నేను తెల్లబోయి ఆమెకేసి చూశాను. 15 ఎకరాల మామిడి తోటలో మనముంటూ లక్షణంగా కాసే మామిడి పండ్లు పెట్టుకొని మామిడి చెట్లు ఇంకా కాయలెందుకు మనకు అన్నాను చిరునవ్వులు లొలకరిస్తూ. అయితే మన తోటలోని పండ్ల కాయలే వస్తాయన్నమాట ఆవకాయ అన్నాను. బేషుగ్గా వేయవచ్చు. ఆవకాయకు కావలసింది మామిడికాయేగా. ఏ కాయ అయితేనేం మన తోటలో దక్షిణ వైపు చెట్లన్నీ బేషుగ్గా కాయలు కాస్తాయి. పడమడ వైపు చెట్లు ఎంత కండగల కాయలు అనుకున్నావు. పోయిన సంవత్సరం తోటంతా విరగ కాయలు కాసాయి. మరి 400 ఎక్కువ చెప్పి కౌలుకివ్వవే అంటే విన్నావు కాదు. వాడికి ఎంత లాభం వచ్చిందో తెలుసా? మన తోటవాడు చెప్పాడు. ఈ సంవత్సరము అంతే, వాడికి ఇంకా లాభం వస్తుంది. అట్లా కాసింది తోటంతా. పోనీలేండి, ఏటా కౌలు తీసుకునేవాడు 4 డబ్బులు సంపాదించుకొనివ్వండి, పై సంవత్సరం అడగవచ్చు ఎక్కువ డబ్బు అన్నాను. ఇస్తాడు, మళ్ళీ ఏ నష్టం వచ్చిందో అంటాడు. అందుకే ఇప్పుడు ఆవకాయ పెట్టబోతున్నాముగా. 5,000 కాయలు అడిగి పుచ్చుకుంటే సరి అన్నారు మా అత్తగారు దిట్టంగా బాసి పెట్టి వేసి కూర్చుంటూ. అయితే 5,000 కాయలు ఆవకాయ పెడతారంట అన్నాను ఆశ్చర్యంగా. కాకపోతే మీ చెల్లెళ్ళిండ్లకు ఇంకా తెలిసిన వాళ్ళకు ఇండ్లకు పంపించాల్సి ఉంటుందిగా. కొద్దిగా పెడితే ఏం చాలుతుంది మన ఇంటికి. వాడి మటుకు 5,000 కాయలు అడగాల్సిందే. డబ్బు తక్కువిచ్చి కాయలు ఇవ్వకపోతే ఎట్లా అన్నాడు కౌలువాడి మీద కత్తిగట్టిన మా అత్తగారు. 5,000 కాయలు వాడివ్వడేమోనని మామూలుగా వాడివ్వాల్సిన కాయలు 1000, నేను 500 కాయలని చెప్పాను. ఎటు తిరిగి మనకు ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు రసాలు బంగిన పండ్లు పంపుతూనే ఉంటారు కదా. ఇంకా మన తోటలోని పండ్లన్నీ ఎవరు తింటారనే ఉద్దేశంతో తగ్గించి ఇమ్మన్నాను. మళ్ళీ ఇప్పుడు అన్ని కాయలు కావాలంటే ఏం బాగుంటుంది అన్నాను. నీదంతా చోద్యమే. నీకు పడకపోతే వేనడుగుతానన్నట్లు. వాడి పేరేమిటి? జటాయువా జానకిరామా? నాకు పక్కున నవ్వొచ్చింది. ముసలి వాళ్ళందరికీ జటాయువు అంటే ఎందుకో అంత అభిమానం అని. వాడి పేరు జటాయువు కాదు, జానకిరాము కాదు, దశరథుడు అన్నాను నవ్వాపుకుంటూ. ఏ అతిరథుడో ఎవడికి జ్ఞానకం వెంటనే వాడి కబురు పంపించి పిలిపించు. వాడి చేత 5,000 కాయలు కక్కిస్తాను. 15 ఎకరాల మామిడి తోట కౌలుకి తీసుకొని తక్కువ డబ్బిచ్చి దగా చేసింది కాకుండా మామూలుగానే మనకిచ్చే మామిడికాయలు కూడా తక్కువిస్తే ఎట్లాగంట అన్నారు మా అత్తగారు. పాయింట్ దొరికిన ప్లీడర్ గారి వల్లే. ఒక్క మామిడికాయతోటే ఆవకాయ కాదుగా, నూనె కావద్దు అన్నాను. ఎందుకు అన్నారు. ఎందుకేమిటి, ఆవకాయలో నూనె వేయరు
అన్నాను ఆశ్చర్యపోతూ. వేస్తారు. సరే, నూనె కొంటాం, ఎందుకంటే మన త్రాపం నుంచే పండిన నువ్వులు 8 బస్తాలు ఏమయ్యట్టే? మన ఇంటికి సంవత్సరానికి 6 బస్తాల నువ్వుల నూనె చాలు. పై 2 బస్తాల నూనె వంటవాడు పొయ్యిలోనే పోస్తున్నాడు. ఆ నూనె మీరు ఆవకాయలో పోస్తానంటారు. అయితే 2 బస్తాల నువ్వుల నూనె 5,000 కాయలకు కావాలంటారు అన్నాను రాసుకోబోతూ. అబ్బే, ఎందుకే? వేరుశనగ నూనె 5,000కు 5 సేర్ల నూనె ఎక్కువ అన్నారు మా అత్తగారు. పప్పు నూనె కదూ అన్నాను. ఏం పప్పు? కందిపప్పు. ఎందుకే నీదంత చాదస్తం? ఇంట్లో ఉండే నూనెలు చాలు. మొన్న ఆడించిన 6 సేర్ల నూనె అలాగే ఉందికా. అసలు నూనె ఎక్కువ వేస్తే మాకు సహించదు అన్నారు మా అత్తగారు. ఆవకాయ అజపజ తెలిసిన నేను మా అత్తగారు చెప్పినవన్నీ భక్తితో లిస్టు రాసుకోవటం మొదలుపెట్టాను. మధ్య మధ్య తెలిసి తెలియని సందేహాలను ఒకవైపు వేడుతూ ఆవకాయ విషయంలో పూర్తిగా మా అత్తగారి మీద ఆధారపడదలుచుకున్నాను. మరీ కారం అన్నాను. అది అంతే. మన చేలో పండిన మిరపకాయలు 5 బస్తాలు స్టోర్ రూమ్లో మూలుగుతున్నాయి. ఒక్కొక్క బస్తా మాత్రం వాడు ఒక్కొక్క బస్తా మాత్రం వాడుక్కు బయట ఉంచాను. అయితే మిగతా 4 బస్తాల మిరపకాయల కారం 5,000 కాయలకు వేస్తానంటారా అన్నాను ఆశ్చర్యంగా. ఇంకా నయం, అయ్యో పిచ్చిపిల్ల అంటూ మా అత్తగారు తన ఏనుగు దంతాల వంటి 2 కర్రల బోసి నోటితో విరగబడి నవ్వారు. మరి ఎంత కారం కావాలంటారు? కొట్టించాలుగా కారం అన్నాను. ఎందుకే? నీదంతా సింగినాదం మరీను. కారం కొట్టించడం మా తాతల నాడే లేదు. ఇప్పుడెందుకే? మిషన్కు వేయిస్తే సరి. ఒక్క వీసకాయలు చాలు. నూకల కారము నశించదన్నారు. మరి వీసకాయల కారం 5,000 మామిడికాయలకు చాలా అన్నాను ఉండబట్టలేక. ఆ చాలకేమొచ్చిందే? ఉత్తరాది వాళ్ళలాగా అంత కారం వెయ్యమన్నానా? అంతగా చాలకపోతే తర్వాత కాస్త వేసుకోవచ్చులే. మొన్న నేను నిమ్మకాయకు అస్సలు కారమే వెయ్యలేదు. చూసావుగా, అయినా నాలెక్కు చుర్రుమంటూనే ఉంది అన్నారు మా అత్తగారు. మధ్యాహ్నం మా వారు పారేసిన నిమ్మకాయ అదే కదా అనుకొని మనసులోనే నవ్వుకున్నాను. అయితే కారం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చంటారు అన్నాను కారం చాలదనే సందేహం వదలక. ఓ, బేషుగ్గా వేసుకోవచ్చు. నిమ్మకాయకు వేయడం ఉప్పు కారం కావాలంటే అంత నిమ్మకాయంతో ఆవకాయ అంతే అన్నారు మళ్ళీ. అయితే మరి ఆవపిండో అన్నాను. అన్నీ నేనే అందిస్తూ వస్తున్నాను. ఆ ఆవాలు మాత్రం కొద్దిగా కొనాలి. మిగతా అన్నీ మన ఇంట్లోనే ఉన్నాయి. ఉప్పు, పసుపు, మెంతి, గింతిని, ఆవపిండిని మనకెంత ఇస్తే అంత వేసుకోవచ్చు. 5,000 కాయలకు 1 సేరు ఆవపిండి చాలని నా అభిప్రాయం. ఎక్కువైతే వేడి చేస్తుంది. నన్నడిగితే ఉప్పెంతో కారము అంత, కారం ఎంతో ఆవిపిండి అంత, అవన్నీ ఎంత నూనె అంత నిమ్మకాయంత ఆవకాయంత లని ముగించారు అత్తగారు. ఆవిడ చెప్పినవన్నీ శ్రద్ధగా రాసుకున్నాను కాగితం మీద. అన్నట్లు ఆ కౌలువాడి పేరేమిటో మర్చిపోయాను. వాణ్ణి పిలిపించు. తక్షణం వాడితో మాట్లాడాలో పోట్లాడాలో. 5,000 కాయలు తీసుకున్నదాకా నిద్ర పట్టదు నాకు అంటూ లేచి గోల్కొండ వ్యాపారుల గోజి సంచిలో సరిచేసుకుంటూ వంటింటి వైపు వెళ్ళారు మా అత్తగారు. నేను అత్తగారికి ఆజ్ఞానుసారం మామిడి తోట కౌలు తీసుకున్న దశరథుడికి కబురు పెట్టాను. దశరథుడు చేతులు కట్టుకొని వినయంగా వచ్చి మా అత్తగారి ముందు నిలబడ్డాడు. నేనుంటే మరీ ఏడ్చిపోతాడని పులి ముందు మేకపిల్లని వదిలిపెట్టినట్లు మా అత్తగారి ముందు దశరథుడిని వదలని నేను వెళ్ళి వంటింటి ముందున్న వడ్ల బస్తాల మీద కూర్చున్నాను. మా అత్తగారు హైకోర్టులో వాదించే లాయర్లకు మళ్ళీ దశరథుడితో వాదిస్తుంది. వాడి కాలికి వేస్తే మెడకు వేసి చివరకు 5,000 కాయలు ఇవ్వకపోతే మామిడి తోట విడిచిపెట్టి పొమ్మన్నారామె. ఇచ్చిన అడ్వాన్స్ డబ్బులు కావాలంటే తిరిగి ఇచ్చేస్తామని కూడా దబాయించింది. దాంతో నిజంగానే దశరథుడు భయపడిపోయాడు. అయితే అమ్మగారు, 5,000 పండ్లయితే నేనిస్తాను.
అప్పుడప్పుడు కాయలించి అనుకుంటాను తల్లి అన్నాడు భయపడుతూ దశరథుడు. ఆవకాయ వేస్తాన్రా, ఆవకాయ అయినా ఏం చేస్తామో నీతో చెప్తే ఇస్తావా కాయలు అని గద్దించి అడిగారు మా అత్తగారు. అది కాదండి అమ్మగారు, 5,000 పండ్లు వేస్తారా, కాయలుగా కావాలా అని అడిగానండి. ఇప్పటికే బాగా ముదిరి పండుబారిపోయాయి కాయలన్నీ అన్నాడు దశరథుడు. ఆ మాటలు విన్నా నా గుండె కతుక్కుమంది. మా అత్తగారు బండాపకాయ పెడతాబోది భయపడ్డాను. ఆ ముదిరి పండబారిన కాయలు పిల్లలు తింటారు, కానీ నువ్వు మాత్రం 5,000 కాయలకు ఒక్కటి తక్కువ ఇచ్చినా తీసుకోను, జాగ్రత్త అని మా అత్తగారు దశరథుడిని పంపించేశారు. మామూలు కంటే జోరుగా నడుస్తూ వచ్చారు మా అత్తగారు వంటింట్లోకి. ఏమన్నాడు అన్నాను ఏమీ విననట్టు. ఏమంటాడు, కుక్కిన పేనల్నే దక్కిస్తూ ఉన్నాడు. 5,000 కాయలను లేకపోతే తోట విడిచి పొమ్మన్నాను. వచ్చే ఏడు డబ్బులు కూడా ఇలానే దబాయించి తీసుకోవాలి, కానీ వాడెంతంటే అంతకు నిక్షేపం లాంటి మామిడి తోట వదులుతారటే అన్నాను. సింహలగ్నంలో పుట్టిన మా అత్తగారు నేను గుడ్లప్ప చెప్పినా ఆమెకేస్తూ చూస్తూ ఉండిపోయాను. మన్నాడు తెల్లవారుజామున మా అత్తగారు హడావిడిగా ఇంటిల్లపాదిని నిద్రలేపారు. వంట చేసే అయ్యరు పక్కింటి నుంచి 2 కత్తులు, ఎదురింటి నుంచి 2 కత్తిపీటలు తెచ్చాడు. ఇంట్లో మూల పారేసిన మొద్దు కత్తులు తుప్పుపట్టిన కత్తిపీటలు తీసుకొని రణరంగానికి బయలుదేరినట్లు పనివాళ్ళు నేను మా అత్తగారు వంటింటి ముందు వసారాలో చేరాము. 5,000 కాయలు పెరటివైపు వరండాలో రాసులు పోసున్నాయి. మా అత్తగారు ఆ రాశిని చూస్తూ చాలా కాయలొచ్చాయే, మనము 5,000గా అడిగింది, వెధవ భయపడి 10,000 కాయలు కక్కినట్లున్నాడే అన్నాడు. వాడు ప్రస్తుతం కక్కింది 5,000 కాయలే అన్నాడు నవ్వాపుకుంటూ. మా అత్తగారి ముఖం వెలవెలబోయింది. మొదటి రోజు 200 కాయలు, రెండవ రోజు 300 కాయలు తెగేసేసరికి 2 కత్తులు పీళ్ళు ఇరిగాయి. ఒక కత్తి పూర్తిగా 2 తునకలయింది. 2 కత్తిపీటలు వంగిపోయాయి. మిగతా 4,500 కాయలు పండ్లైపోయాయి. మూడో నాటికి మా అత్తగారి ముఖం నల్లబడింది. పోనీ మంది 500 కాయలకు పిండి నూనె వేయండి అన్నాను. అప్పటికే ఆవకాయకు నీళ్లు వదిలేసిన నేను ఉసూరుమంటూ అంతే చెయ్యాలి, వెధవా పండుబారిన కాయలను ఇచ్చి దగా చేశాడు అన్నాను తప్పుకోవడానికి ప్రయత్నించే మా అత్తగారు. వాడేం దగా చేయలేదు, వాడు ముందే చెప్పాడు పండుబారాయి కాయలు అన్నాను లోపల నుంచే వచ్చే కోపాన్నంతా మింగుతూ. అదేలే, అయితే ముందు ముక్కలకు కారం ఉప్పు పిండి పట్టిస్తాను ఏమన్నారు మాట మారుస్తూ మా అత్తగారు. మీ ఇష్టం, అలాగే కానివ్వండి అన్నాను నేను నీరసంగా. 500 కాయలు ముక్కలే ఒక పెద్ద గంగాళం నిండా ఉన్నాయి. ఇంటిలో ఉన్న చిన్న జాడీలు 4 తెచ్చి మా అత్తగారి ముందు పెట్టాను. పిండి నూనె కలపకుండానే ముక్కలన్నీ 4 జాడీలకు పట్టించడం మొదలెట్టారు. ఇంకా సగం ముక్కలు మిగిలిపోయాయి. 4 జాడీలు నిండిపోయాయి. మా అత్తగారు గుడ్లు తేలేశారు. నేను వెంటనే మరో 4 జాడీలు టౌన్ నుంచి తెప్పించి ఆవిడ ముందుంచాను. మిగతా ముక్కలన్నీ కొత్తగా వచ్చిన 4 జాడీలకు సరిపోయాయి. 500 కాయలకే 8 జాడీలైతే 5,000 కాయలకు ఎన్ని జాడీలు అవ్వాల్సి వచ్చిందో తలుచుకొని హడలెత్తిపోయాను. 8 జాడీల్లోనూ గుప్పెడు కారము, ఉప్పు, ఆవపిండి వేసి ఒక్కొక్క జాడీకి 2 గరిటెలు నూనె పోసి మూత పెట్టి కృష్ణ అంటూ లేచారు మా అత్తగారు. ఆవకాయ పెట్టడం అయిపోయిందా అన్నాను. ఒక వారం రోజులు ఆ జాడీల వైపు వెళ్లకుండా ఉంటే సరి అన్నారు మా అత్తగారు చేయి కడుక్కుంటూ. ఆవకాయ వేయటం ఇంత సులభమని తెలిస్తే నేనే వేసి ఉండేదాన్ని అనుకున్నా మనసులో. వారం రోజుల తర్వాత మా ఇంటిలోని మా అత్తగారు ఆవకాయ వేశారు కాబట్టి భోజనానికి రావాల్సింది అంటూ మా చెల్లెళ్లకు తెలిసిన వాళ్ళకి కబురు పంపాను. ఆవకాయ కోసం ముఖం వాచిన మా చెల్లెళ్ళు, మరుదులు అందరూ పిల్లా చెల్లెలతో సహా వచ్చేశారు. అంతా భోజనానికి కూర్చున్నారు. మా అత్తగారు వంటింట్లో హడావిడి పడుతున్నారు. ఆవకాయ కోసం నేను వెళ్ళేసరికి ఏముంది, మూతలన్నీ తీసి చూస్తే ఆవకాయ లేదు.
మామిడి పళ్ళు ముక్కలున్నాయి, బూజు పట్టి మా అత్తగారి ముఖాన కత్తివాటకు నెత్తురు చుక్క లేదు. అంతేనండి, ఈ కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి.